హాయ్, హలో, నమస్తే. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు చారు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పెరుగు ఎక్కువగా ఇష్టపడేవారు, ఎక్కువగా తినేవారు డిఫరెంట్ టేస్ట్లో ఇలా ఒకసారి పెరుగు చారు కూడా ట్రై చేసి తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెరుగు చారును సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న పెరుగుని వేసుకోవాలి. పెరుగుని వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపి అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా చిక్కగా ఇలా మజ్జిగలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో 2 చెంచాల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 చెంచా జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు చివరికి 1 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఇప్పుడు మనం కలుపుకున్న మజ్జిగలో వేసుకుంటే మనకు చాలా సింపుల్గా పెరుగు చారు అనేది రెడీ అయిపోయిందండి. సో చాలా సింపుల్గా ఇలా పెరుగు చారు రెడీ చేసుకోండి. పెరుగు తినే వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఇంకా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.